అడ్వకేట్గా పరిచయం చేసుకుంటూ అమాయకులు, ముఖ్యంగా మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వి మురళీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ లోకాయుక్త ఫిర్యాదులను అస్త్రంగా చేసుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, బాధితుల సమస్యలు పరిష్కరిస్తానంటూ డబ్బులు తీసుకుని ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వి మురళీధర్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన భూ సమస్య పరిష్కరిస్తానంటూ పరిచయం చేసుకుని డబ్బులు తీసుకున్నారని రిటైర్డ్ ఉద్యోగి పుష్పలత ఆరోపించారు. మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చిందని, తాను అడ్వకేట్నని చెప్పుకున్న వ్యక్తి న్యాయవాది కాదని తెలుసుకున్న తర్వాత సమస్యల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పుష్పలత గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఇదే తరహాలో మరికొందరు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయినట్లు ఆరోపణలు ఉన్నాయని పుష్పలత పేర్కొన్నారు. బాధితుల వ్యక్తిగత భూ ఉద్యోగ సమస్యలను ఆసరాగా చేసుకుని పరిచయం పెంచుకుని అధికారులపై తనకు ప్రభావం ఉందని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృదుల అనే రిటైర్డ్ ఉద్యోగి విషయంలోనూ డబ్బుల వ్యవహారం వివాదంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన సమయంలో కులం పేరుతో దూషించారని, ఇంటి వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులు రావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు బాధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2002 నుంచి ఇప్పటి వరకు మురళీధర్ రెడ్డి పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పత్రాల్లో కనిపిస్తున్నాయని ఫిర్యాదులు పేర్కొంటున్నారు. కర్నూలు, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆయా కేసుల ప్రస్తుత దశ, ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయా లేదా అన్నది సంబంధిత రికార్డుల ఆధారంగా నిర్ధారించాల్సి ఉంది. ఇక ఆర్టీఐ లోకాయుక్త ఫిర్యాదులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఫిర్యాదురాలు చెబుతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై వి మురళీధర్ రెడ్డి వివరణ తెలియాల్సి ఉంది. మరోవైపు తనకు జరిగినట్లు చెబుతున్న మోసం మరెవరికి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చానని పుష్పలత. ఒక వ్యక్తి మోసం చేసి నా పని చేస్తానని చెప్పి నాకు చాలా డబ్బు తీసుకొని వాట్సాప్ల ద్వారా, తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా నన్ను బెదిరించి, ఆ తర్వాత డబ్బు ఇవ్వకపోతే నానా మాటలని నన్ను మానసికంగా చాలా గురి చేసినారు. అతని పేరు మురళీధర్ రెడ్డి. అతను అడ్వకేట్ అని పరిచయం అయినాడు. ఆ పరిచయం కూడా నాకు ఒక వాట్సాప్ ద్వారా ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా అతను నా నెంబర్ కనుక్కొని నా నెంబరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దొరికింది అని చెప్పి మాకున్న సమస్యలని, అంటే ల్యాండ్ సమస్యలని తీరుస్తానని చెప్పి నా దగ్గర ఫస్ట్ ఒక మనీ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు. మళ్ళీ చాలా మాటలు చెప్తాడు. అతని మాటలు ఎలా ఉంటాయి అంటే, మేము ఫస్ట్ ఒక 10,000 ఇచ్చానండి. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చాము. ఆ తర్వాత అతను జెరాక్స్లకు అది ఇది కావాలని చెప్పి ఒక చిన్న అమౌంట్ ఎలాంటి న్యాయం చేస్తామని చెప్పాడు అతను మాకు ఆఫీసర్లతో, పోలీసుల ద్వారా కానీ ఆఫీసర్ల ద్వారా కానీ మాకు మా విలేజ్లో ఉన్న నా సమస్యను తీరుస్తానని చెప్పి చెప్పాడనమాట. అతని మాటలు చాలా తీయగా ఉంటాయి. అతను చాలా ఫస్ట్ ఎలా మాట్లాడతాడంటే, ఇంకా ఇతనే మనకి మన ప్రాబ్లం తీర్చగలడు అనే విధంగా అతను మాట్లాడతాడనమాట. ఆ తర్వాత ఒక్క పర్సెంటేజ్ కూడా చేయలేదండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఇచ్చారు మేడం కలెక్టర్ ఆఫీస్కి? ఇక్కడ నేను కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాను. అతని మీద నా డబ్బు నాకు ఇవ్వమని చెప్పి, తర్వాత నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారనమాట. స్పెషల్లీ లేడీస్ ఏమంటే తొందరగా నమ్మేస్తాము. ఎవరైనా ఏమైనా చెప్పినా నమ్మేస్తాం అనమాట. మనకు షార్ట్ రూట్లో పోవడం ఈజీ అనమాట. అది వచ్చింది. ఈ షార్ట్ రూట్ వల్ల ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నాము. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడిపోయి మోసపోతున్నాము అనమాట. నాలాగే ఎవరు మోసపోకూడదు అనేసి నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అతని పేరేమో మురళీధర్ రెడ్డి. అతను అడ్వకేట్ అని చెప్పాడు, కర్నూలు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి?
అతని మీద కఠినమైన శిక్ష విధించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత అతన్ని వీలైతే లీగల్గా అతన్ని పుషప్ చేయాలి. ఆ తర్వాత నా డబ్బు నాకు ఇప్పించాలి అని మేడంని వేడుకున్నాను, కలెక్టర్ మేడంని. ఆవిడ మంచిగా స్పందించారు. తర్వాత మా సమస్యలు తీరుస్తాను, అతి త్వరలో తీరుస్తాను అని కూడా నాకు హామీ ఇచ్చింది. మీ పేరు మేడం? నా పేరు పుష్పప్రియ. మొత్తానికి అడ్వకేట్ గా పరిచయం చేసుకుంటూ మోసాలు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు, జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. నిజానిజాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.